ఇప్పుడు మనకి రాబోయే కొత్త కమిషనర్ గారి పేరు ఉషా సన్యాల్. నిజానికి ఆవిడ తెలుగు ఆవిడే అయినా గుజరాత్ లో పుట్టి పెరిగిందట. అయినా తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతుందట. సార్ కమిషనర్ గారు అదిగో కార్లో వచ్చేస్తున్నారు. కారులో ఎందుకు రావాలి? మున్సిపాలిటీ బండిలో ఎందుకు రాకూడదట? అబ్బా మీ సందేహాలతో గుండు కొట్టేస్తున్నారు. కమిషనర్ గారు వచ్చేస్తున్నారు. నమస్కారం. 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 వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. రండి మేడం. మేడం, నా పేరు సందేహాలరావు, నేను మేనేజర్ని. ఆ అమ్మాయి జయకుమారి, తమరి పిఏ. హలో. అతను ప్యూన్ అప్పారావు. నమస్కారం. నమస్తే. వీళ్ళంతా మన స్టాఫ్. అందరికీ నా వందనములు. నేను గుజరాత్ లో పుట్టి పెరిగాను, అయినను తెలుగు బాగా మాట్లాడగలను. నే చెప్పలే. మీరందరూ నాకు ఎంత గౌరవం ఇచ్చెదరో దీనికి అంత గౌరవం ఇవ్వవలెను. మా హస్బెండ్ పోయినప్పటి నుంచి నేను దీన్ని ఉంచుకున్నాను. అయ్యో ఉంచుకున్నాను అనకూడదమ్మా, తప్పు. అదేం తప్పయ్యా? వాళ్ళ ప్రాంతంలో కుక్కలు ఉంచుకుంటారేమో. మేడం, కుక్కను ఉంచుకున్నాను అనకూడదు, పెంచుకుంటున్నాను అనాలి. ఐ సీ. థ్యాంక్ యూ. లుక్ జయ, నేను వీరితో నా రూములో ఉండేదను. నేను చూడవలసిన ఫైల్స్ అన్ని సిద్ధము చెయ్యము. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, నేను చాలా స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ని. ఇంతకు ముందు చాలా మంది నాకు లంచాలు ఇవ్వడానికి ట్రై చేశారు, కానీ నేను ఎవరికి వంగలేదు. ఏమిటి వంగలేదా? అవును, వంగలేదు. చంపేశారమ్మా. వంగలేదు అని అనకూడదు. పోనీ దొంగలేదు అనొచ్చా? అమ్మో, ఒళ్ళు మారితే చాలా భూతార్థం వచ్చేస్తది. అమ్మా, అంతా ఇబ్బందిగానే ఉంది. ఎందుకు వచ్చిన గొడవ? లొంగలేదు అనండి, బెంగలేదు. అటులనా అటులనా? నేను ఇంతకు ముందు పని చేసిన చోటున నా తెలుగు తప్పని ఎవరూ చెప్పలేదు. అందుకే మిమ్మల్ని చూస్తుంటే నాకు గర్భం వస్తుంది. ఊరికే చూస్తుంటేనే గర్భం వచ్చేస్తుందా? కథవా, ఆవిడ ఉద్దేశం గర్వం వస్తుందని. ఓ, నేను గర్భము అన్నాను, మీరు గర్వము అంటున్నారు. రెండిటికి తేడా ఏమిటి? ఉంది తల్లి. గర్వం అనేది ఆడమగ తేడా లేకుండా ఎవరికైనా వస్తుంది. గర్భం అనేది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే వస్తుంది. అంటే గర్భము అనగా ప్రెగ్నెన్సీ అని అర్థం. ఐ సీ. అది నాకు వచ్చే అవకాశం లేదు. ఎందుకనగా మా ఆయన లేచిపోయాక నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కేవలం నేను దీన్ని ఉంచుకున్నాను. ఓ సారీ, పెంచుకున్నాను. Am I correct? ఆల్ కరెక్ట్. థ్యాంక్ యూ. మేనేజర్ గారు, దిస్ ఇస్ మై పర్సనల్ క్వశ్చన్. మీ తల మీద ఉండే బొచ్చు. తప్పమ్మా, దీన్ని బొచ్చు అనకూడదు, జుట్టు అనాలి. ఓ, అయితే దీన్ని జుట్టు కుక్క అనొచ్చా? దాన్ని మాత్రం బొచ్చు కుక్కనే అనాలి. షటప్. అదేమిటండి? ఇదేమో బొచ్చు అనాలి, మీ తల మీద ఉన్నది జుట్టు అనాలా? నాకు తెలుగు రాదని ఆటలాడిస్తున్నారా? ఐఎమ్ సారీ అమ్మా, నా ఉద్దేశం అది. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ప్యూన్ అమ్మా, ఇక మీదట ఈ కుక్క బాధ్యత నీదే. చాలా జాగ్రత్తగా చూసుకొనవలేను. దీనిని తిట్టినను నన్ను తిట్టినట్టే, దీనిని కొట్టినను నన్ను కొట్టినట్టే, దీనిని ముద్దాడినను ముద్దన్నట్టేనా? షటప్. ఇక మీదట నీకు డే డ్యూటీ నైట్ డ్యూటీ లేవు, ఓన్లీ కుక్క డ్యూటీ మాత్రమే. వెళ్ళు, దీన్ని పెంచుకో. పెంచుకో కదమ్మా, నీ దగ్గర ఉంచుకో అనాలి. నాన్ సెన్స్. నేను ఉంచుకున్నాను అంటే తప్పన్నారు, నువ్వు ఉంచుకో అంటే తప్పు కాదా? అమ్మా, ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. మా పిఏ వచ్చినది, ఆమెతో నాకు కార్యము ఉన్నది. మీరు వెళ్ళుము. అమ్మా, నాకు సందేహం. తమరు తమ భర్త గారిని కూడా ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం అది తినిపించేవారా? షటప్. పప్పారావు. అమ్మా వచ్చేతనమ్మా. అప్పారావు అమ్మా. అదే అప్పారావు. దీని భోజనము పూర్తి అయినది. దీని మూతిని శుభ్రంగా నాకు అమ్మగారు. నేను దీని మూతి నాకాలా? వద్దండి అమ్మగారు, కుక్క లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు దీంతో పాటు నన్ను కూడా ఉంచుకోవాల్సి వస్తుంది, పెంచుకోవాల్సి వస్తుంది. దీని మూతి నాకడం తప్ప ఏ పనైనా చెప్పని చేస్తాను. అబ్బా, మూతి నాకడం అంటే కడగడం అమ్మగారి అభిప్రాయం ఏమరా? ఎస్, కరెక్ట్ కరెక్ట్. రక్షించారు, కడుగుతాను. అప్పారావు, కుక్కలు తినను తాగినను వెంటనే కాలకృత్యములు తీర్చుకొనును. దీన్ని బయటికి తీసుకువెళ్ళుము. కాలకృత్యములు తీరిన వెంటనే శుభ్రముగా కడుగుము. మేనేజర్ గారు, ఎందుకు ఇతను అంతగా సుఖించుచున్నాడు? దాన్ని సుఖించడం అన్నది తల్లి, దుఃఖించడం అంటారు. అటులనా? ఎందుకు దుఃఖించుచున్నాడు చెప్పరా? నేనెప్పుడు నా పిల్లలు కూడా అట్టడి పనులు చేయలేదమ్మా. మూతి కడగమన్నారు, కడుగుతాను.
ఆ రెండో పని మాత్రం నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే వెంటనే డిస్మిస్ చేయదును. చేస్తానమ్మా, కడుగుతాను గెట్ అవుట్. కడుగుతాను. చెప్పరా, నా కుక్కను ఏం చేశావో చెప్పు, లేకపోతే రోడ్డు రోలర్తో నిన్ను తొక్కిస్తాను. చెప్పరా, కుక్కర్ ఏం చేసావరా? కొంపదీసి వంటకు తినేసావా? లేకపోతే సారా కోసం ఏ కొట్లో అయినా తాకట్టు పెట్టేశావా? చెప్పరా, చెప్పు. నా మాట నమ్మండి అమ్మా, మన కుక్క గారిని షికారుకి తీసుకెళ్లి వస్తా ఉంటే దారిలో ఒక ఆడకుక్క ఎదురొచ్చి కన్ను కొట్టిందమ్మా. అంతే, మన కుక్క గారు నా చెయ్యి కరిచేసి దాని వెంటబడిపోయారమ్మా. షటప్. నా కుక్క అటువంటిది కాదు. నేను ఉండగా అది మరో కుక్క వెంట ఎందుకు పడుతుంది? అమ్మగారు, మీకు తెలుగు సరిగా రాకపోవడం వల్ల మీరన్న వాక్యానికి చాలా దారుణమైన అర్థం వస్తుందమ్మా. అసలు నా అనుమానం అది నిజమవుతుంది. మేనేజర్ గారు, నేనన్న దాంట్లో ఏదైనా తప్పిదనం ఉన్నదా? అమ్మా, మీరు అన్నదానికి అర్థం తెలుసుకున్నారంటే మీరు ఆత్మహత్య చేసుకుంటారు. వద్దులేండి, కొన్ని విషయాలు తెలుసుకోకపోవడమే మంచిది. అదంతా నాకు అనవసరం. సాయంత్రంలోగా నా కుక్క నా దగ్గర ఉండవలేను, లేకపోతే డిస్మిస్ చేస్తారమ్మా? చెయ్యను. నిన్ను నా కుక్కలాగా పెంచుకుంటాను, నా కుక్క పనులన్నీ నీతో చేయించుకుంటాను. అమ్మో, కుక్కకు చాకరీ చేసేసరికి ఈ జీవితం మీద విరక్తి పుట్టింది. ఇక ఆ కుక్క చేసే పనులే చేస్తే అమ్మ బాబోయ్. అమ్మా, తమరి కుక్క ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొస్తాను. దట్స్ గుడ్, గో. నమస్కారం. నమస్కారం. నా పేరు బాదరబంది వరప్రసాద్. ఆ. షార్ట్ కట్ లో అయితే బావా. మ్. మీ మున్సిపల్ మార్కెట్ కాంట్రాక్టర్ ని. కూర్చోండి. థ్యాంక్స్. రమ్మన్నారట. ఆ, మీరు ఏ పైటలో ఉంటారు? పైటలోనా? సాధారణంగా పైటలో మనుషులు ఉండరే. బయట కాదమ్మా తల్లి, పేట పేట అనాలి. ఓ, అదే, ఏ పేటలో ఉంటున్నారు? భవానీ నగర్. ఆహా. లుక్ మిస్టర్ బావా, మేము మున్సిపాలిటీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చెయ్యాలనుకుంటున్నాం. ఈ విషయంలో మీరు నాకు శోభనం చెయ్యాలి. శోభనమా? అయ్యో, నేను అలాంటి పనులు చేయనండి. వాట్? మున్సిపల్ కాంట్రాక్టర్ వై ఉండి ఫంక్షన్ చేస్తున్నాం, హెల్ప్ చేయమంటే చెయ్యనంటావా? హెల్పా? ఇందాక శోభనం అన్నారు. అవును, అదే. అయ్యో, హెల్ప్ అంటే సహాయం అమ్మా, శోభనం కాదు. మరి శోభనము అంటే ఏమిటి? అది ఒక టైప్ ఆఫ్ భోజనంలేండి. అసలు విషయం చెప్పండి. నా హెల్ప్ కావాలంటారా? ఎస్ ఎస్. చెప్పండి మేడం, ఏం చేయమంటారు? పందిరం వేయమంటారా? కుర్చీలు వేయమంటారా? వచ్చిన అతిథులందరికీ కూల్ డ్రింక్స్ ఇవ్వమంటారా? మీరేం చెప్పినా చేస్తాను మేడం. అదేమీ వద్దు, కొంచెము డబ్బును డొనేషన్ గా ఇవ్వండి. ఏమైనది? మొన్ననే మేడం పెద్ద జబ్బు చేసి ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశాను. నేనే మిమ్మల్ని అప్పడుగుదాం అనుకున్నాను మేడం, కానీ మీ దగ్గర అప్పు తీసుకోవడం బాగోదు కనుక వార్షికోత్సవానికి సంబంధించిన పనులు ఏదైనా చేయించుకుని మీరే పావలో పరకో ఇప్పించండి మేడం. నో నో నో, ఇందులో బలాత్కారం ఏమీ లేదు. క్యాషువల్ గా అడిగాము. మీకు వీలు ఉంటేనే ఇవ్వండి, లేకపోతే వద్దు. ఫంక్షన్ మాత్రం తప్పకుండా వచ్చి కూల్ డ్రింక్స్ తాగి వెళ్ళండి. భలేవారే మేడం, మీరు పిలిస్తే రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను, కూల్ డ్రింక్స్ తాగుతాను. వస్తాను మేడం, బాయ్. అందరికీ నమస్కారం. మన పురపాలక సంస్థ రజతోత్సవాల సంబరాల్లో ఆఖరి అంశంగా ఈ రోజు ఏర్పాటు చేసిన వినోద కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ శ్రీమతి ఉషా సన్యాల్ గారిని ప్రార్థిస్తున్నాను. మన పురపాలక సంస్థకి 25 వర్షములు నిండినవి. అందులకే ఈనాడు మనమందరము రజస్వల ఉత్సవము చేసుకుంటున్నాము. రజస్వలంటే సమతట్టం మేడం. మనమంతా ఇవాళ ఈ రోజు రజతోత్సవాలు జరుపుకుంటున్నామనే మేడం గారి అభిప్రాయం. Yes, I feel that it is a privilege to celebrate Silver Jubilee function of this municipality during my period. ఈ శుభ సందర్భంలో మనమందరము గుండీలు విప్పుకొని ఆనందముగా పాటలు పాడాలి. గుండె నింపుకొని కాదు మేడం, మనమంతా గుండెల నిండా ఆనందాన్ని నింపుకొని ఖుషీమత్ చేసుకోవాలనే మేడం గారి అభిప్రాయం. మనమందరము మన పాదాలు మర్చిపోయి హోదాలు మర్చిపోయి వినోద కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా కోరుతున్నాను.